I command the rain to stop right now. For whosoever shall call upon the name of the Lord shall be saved. When the word of God is preached right, it comes with the power. ఏడబ్ల్యూఈ మినిస్ట్రీ సమర్పిస్తున్నటువంటి ఆశీర్వాద సువార్త జయబేరని ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ఆశీర్వాద సువార్త జయబేరిలో మీ యొక్క అనుమానాలకి లేక మీకున్నటువంటి ఆలోచనలన్నిటి కూడా నివృత్తి చేస్తూ దేవుని యొక్క వాక్యముల నుండి అద్భుతమైనటువంటి వివరణలను తెలియజేయడానికి గాను మీ ముందుకు వస్తున్నారు అంతర్జాతీయ సువార్థికులు, దేవుని చేత బహు బలంగా వాడబడుచున్న బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు. రండి, ఆయన యొక్క మాటల ద్వారా స్వయంగా మనం ఆలకిద్దాం, ఆశీర్వాదాన్ని విశ్వాసాన్ని మనం సంపాదించుకుందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఈరోజు నీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో అన్నట్లుగా ఈరోజు చాలా మంది విశ్వాసులము, మా యొక్క విశ్వాసము అని అంటూ ఉంటారు, కానీ అసలు విశ్వాసాన్ని గురించిన సరైన అవగాహన లేకుండా ఉండి ఉన్నారు. సో ఈ దినం మన డిస్కషన్లో విశ్వాసము అనే అంశాన్ని గురించినటువంటి విషయాలు కొన్ని మీరు తెలియజేయాల్సిందిగా మనం చేస్తాం. షూర్. వినుట వల్ల విశ్వాసం వస్తుందండి. ఎస్, వినుట వల్ల. సో బైబిల్లో అది కూడా క్రీస్తుని మాట, గూర్చిన మాట. సో రోమన్స్లో క్లారిటీగా స్పష్టంగా ఇస్తాడు. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగున వ్రాయబడినది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని కలుగును. విశ్వాసం వినుట వల్లే వస్తుంది, కానీ దేనివల్ల? ఇప్పుడు ధర్మశాస్త్ర క్రియల వల్ల విశ్వాసం రాదు. ఓకే, అందుకే దేవుడు అన్నాడు, ఇన్ హూమ్ దెర్ ఇస్ నో ఫెయిత్ అంటాడు. విశ్వాసము లేని మూర్ఖతరం ద్వారా తిడతాడు ఒకసారి. ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే అల్ప విశ్వాసి, కొద్దిగా కొంచెం విశ్వాసం ఉన్నవాడు. ఇంకోటి ఏంటంటే విశ్వాసము ధర్మశాస్త్ర సంబంధమైనది కాదు అంట. ఇక్కడ ఏమంటాడు చూడండి, గలతీ 3:12 చదవండి. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. సో ఎవడైతే ధర్మశాస్త్రం కింద ఉంటాడో వాటి క్రియల చప్పున జీవించును కానీ విశ్వాసం అవసరం లే. సో విశ్వాసం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే కృప వచ్చిందో అప్పుడు విశ్వాసం వచ్చింది. సో ఫెయిత్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ గ్రేస్. విశ్వాసం అనేటువంటిది కృపకు సంబంధించినటువంటిదిగా ఆ ఫలితం. అది ఫలితం. కృప లేకుండా విశ్వాసం లేదు. అందుకే కృప మీద ఆధారపడాలి. ఎంత కృప మీద ఆధారపడతావో అంత ఫెయిత్ మనలో వస్తుంది, జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవడైనా నీ ఆవగించేంత విశ్వాసం ఉంటే అంటాడు, ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడివేయబడమని చెప్పి తన మనస్సులో సందేహించక వాడు చెప్పినది జరుగును అని నమ్మిలేడు. వాడు చెప్పినది జరుగును. అసలు విశ్వాసం ఎప్పుడు వస్తుంది? కృప లేకుండా విశ్వాసం రాదు. అందుకే వీళ్ళు ముందర ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళకి అసలు విశ్వాసం లేదు. ఇన్ హూమ్ దెర్ ఇస్ నో ఫెయిత్ అంటాడు. కానీ యేసు ప్రభువు వచ్చినప్పుడు సెంచూరియన్లో చూసాడ, అమ్మ ఇంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలో చూడలేదని. మళ్ళీ ఆ శతాధిపతి కూడా యాక్చువల్లీ యూదుల్లో వాడు కాదండి, అన్యుడు శతాధిపతి, సెంచూరియన్ అంటాడు. రోమన్ శతాధిపతి వచ్చినప్పుడు ఆయనలో విశ్వాసం లేదు, కానీ అన్యుల్లో విశ్వాసం కలుగున్నాడు. ఎందుకు? అన్యుడు దేవుని కృపను చూస్తాడు కాబట్టి. ధర్మశాస్త్రం అన్నటువంటిది అతను తెలియదు, ఓన్లీ తెలిసిందల్లా యేసు ప్రభు వారే స్వస్థపరుస్తున్నాడు బాబు, నువ్వు రాకలని అంత ఐఎమ్ నాట్ వర్ది టు, నువ్వు నా ఇంట్లోకి వచ్చేటంత అర్హత నాకు లేదు, మాట మాత్రం సెలవు ఇవ్వండి అంటాడు ఆయన. ఆయన యేసు ప్రభు అక్కడ రూల్స్ రెగ్యులేషన్, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లే, సరిగ్గా ఇది చేయట్లే, అది చేయట్లే అనలే. ఇంత విశ్వాసం అంటాడు. ఎప్పుడైతే మనము చూడండి ఆ మాట్లాడతాము, మాటలు ఏమంటారు? మన క్రియల చప్పును జరగదనమాట. ఆయన మంచితనం పట్టుంటుంది అనమాట. మన క్రియలను బట్టి కాదు. మనం ఇన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు వినడా, ఇది సనుగుడు గొనుగుడు కాదు. కేవలం ఆయన మంచితనం, దేవుని మంచితనం చూసి ఎవరైతే నమ్ముతారో వారిని విశ్వాసం. ఇప్పుడు చాలా మందిలో విశ్వాసం పనిచేయట్లే బ్రదర్, విశ్వాసం ఎంత అన్ని చేసే పనిచేయట్లే బ్రదర్, అన్ని చేసే పనిచేయట్లే అంటారు. ఏంది పనిచేయట్లే? ఎందుకు పనిచేయట్లే? విశ్వాసం ఎందుకు వ్యర్థం అవుతుంది? బైబిల్లో చూస్తే రోమాపత్రిక 4:14 చూడండి, ధర్మశాస్త్ర సంబంధులు వారసులు అయిన విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. చూడండి,
ఎవరైతే యేసు ప్రభు తెలుసుకొని ఆయన కృప మీద ఆధారపడతారో వాళ్ళే వారసులంట. కింద అంటాడు కదండి, ఈ హేతువు చేత ఆ వాగ్దానం యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టు విశ్వాసము గలవారికి కూడా, అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి, ఆయనకి విశ్వాసం ఎట్లా వచ్చింది? వినుట వలన విశ్వాసం వచ్చింది. నమ్మాడంతే. యేసు ప్రభు ద్వారా అన్యజనులకు సువార్త ప్రకటింపబడుతుంది, వాళ్ళు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారనే సువార్తను నమ్మాడు. అప్పుడు అన్యజనుడే అబ్రహాము, యూదుడు కాదు. అప్పుడు యూదులు కాలేదు కదండి, కాలే, అన్యజనుడే. అది నమ్మాడు. ఆమేన్. అదే అతనికి రీతిగా ఎంచబడింది. తర్వాత ఏమంటారు రోమా పత్రికల్లో చూస్తే 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, చూడండి యేసు ప్రభుని దూరం నుంచి చూశాడంట. అది కూడా ఆ సంతతి అబ్రహాం నుంచే రావాలి, సారా నుంచే రావాలి. అసలు ఆమె గర్భము మృతతుల్యం అయిపోయిందంట సారాది. ఇతను కూడా 100 ఏళ్ళు అయిపోయిందంట. అసలు ప్రకృతి ప్రకారంగా అసాధ్యం అది అని నమ్మాడంట. అప్పుడు నమ్మాడంట. మన జీవితాల్లో కూడా సహోదరుడా, మీ జీవితాల్లో కూడా మృతతుల్యమైన విషయాలు ఉన్నాయేమో, కానీ దేవుడు ఒక కర్రను పాముగా చేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, మన్నాను కురిపించాడు దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యమే, కేవలం నువ్వు నమ్మితే చాలు. ప్రతి మృతతుల్యమైన జీవితాన్ని ఆయన జీవంతో నింపుతాడు. హల్లెలూయా. He believed it. నమ్మాడంట. ఎట్లా నమ్మాడంట చూడండి అది. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాడంట. కరెక్టే, అది కానీ వాస్తవంగా కరెక్టే. అది కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. విశ్వాసం సోదరుడు, నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి ప్రతి వాగ్దానము అవును, ఆమేన్ ఆమేన్. కాబట్టి నువ్వు నమ్మాల్సిందిదే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి, నువ్వు ఉచితంగా నీతిమంతుడిగా చేయబడి ఉన్నావు. ఆయన పొందిన గాయం చేత నీకు స్వస్థత కలిగెను. నీ డాక్టర్ చెప్పాడేమో మహా బతుకుతా 5 నెలలు బతుకుతావేమో, మహా నెల బతుకుతావేమో, మహా బతుకుతే సంవత్సరం బతుకుతామో అన్నాడేమో, కానీ దానికి విరోధంగా దేవుని వాగ్దానం నమ్మిన ఎడల సహోదరుడా, నీ వాగ్దానము ఎప్పుడు నిన్ను సిగ్గుపరచనివ్వదు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం అనేటువంటిది కేవలం ఇలా బిడ్డలను కలగటం కొరకు మాత్రమేనా, లేక స్వస్థత కొరకు మాత్రమేనా, లేకపోతే విశ్వాసం వలన ఇంకా ఏమైనా లోతైనటువంటి ఒక విషయాలు మనం సంపాదించుకోగలమంటారా? మనమైతే హీబ్రూ 11 చాప్టర్ చదివితే అసలు విశ్వాసం మూలంగా, విశ్వాసం ద్వారా చేసేటువంటి కార్యాలు ఎన్నో. దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచిన నేను ఉండు స్థలంలో మీరు నుండిలాగా మరలో వచ్చి తీసుకెళ్తాను. ఐఎమ్ ప్రిపేరింగ్ ఏ ప్యాలెసెస్ ఫర్ యూ అంటాడు. అవునండి, అది నివాసములని మామూలు పెద్ద పెద్ద రాజపురములు అనమాట, పెద్ద పురములు. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ ఎట్లా ఉంటా, గుడిసెలో ఉంటాను, అయ్యో అవసరం లేదు, నాకు తెలుసు నేను ఎక్కడ ఉంటాను అక్కడ రేపు. ఎందుకంటే ఆయన మాట చెప్తుంది, ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన అని చెప్పాడు, నెరవేర్చడానికి సమర్థుడు. యేసుప్రభు అంటాడు, యేసుప్రభు ఏం చేశాడు, ఆయన పొందిన గాయం చేత నాకు స్వస్థత కలిగెను అంటాడు. అంటే వెల చెల్లించాడు ఆయన. వెల చెల్లించిన తర్వాత నువ్వెందుకు బలించారు అది? ఇప్పుడు ఆయన భరించాడంట. సో ఏ రోగానికి నీ దేహంలో ఉండే అధికారం లేదు, నువ్వు భరించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రోజు నువ్వు అనాల్సిందల్లా, యేసయ్య భరించాడు నిన్ను, ఇంకా నేను భరించాను, ఈ రోజు నుంచి యేసునామమున విడిచిపో అనాల్సిందా. ఎందుకంటే పలకాల. ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే మనము ప్రార్థన అనము, నోరు తెరుస్తామంట. విశ్వాసము మీ నోరు తెరుస్తుందంట, మాట్లాడింపజేస్తుంది విశ్వాసంతో మాట్లాడు. అందుకే నేను ఇందాక మీరు అన్నారు కదండి, ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినాడు, వాడు చెప్పినది జరుగుతుంది. అది విశ్వాసంతో పలుకుతున్న ఆ మాట. సందేహం ఎప్పుడు వస్తుంది తెలుసా? మనిషికి సందేహము జరుగుతుందటవా,
నేను పాపిని కదా. ఓకే, మళ్ళీ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం వైపు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వైపు చూస్తాడో ఓకే అది సందేహాలు వస్తాయి. కానీ నువ్వు ఇప్పుడు పర్ఫెక్ట్గా చేపట్టావు, సంపూర్ణులుగా చేపట్టామంట. ఆమేన్. సదాకాలానికి. సదాకాలం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో చూడండి, లెట్స్ గో. ఎందుకు 10వ వచనం చదవండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులని మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత, చూడండి, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, అంటే మనల్ని పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ఏ కాలము? సదాకాలం, అంటే ఫర్ ఎవర్ అండి. అంతే. ఏం చేశాడంటే ఆయన సంపూర్ణులనుగా చేశాడు. వాగ్దానం చేసింది ఆయనే కదా. ఆయనేనండి. చేసింది అంతా ఆయనే కదా. చేసింది ఆయనే, దాన్ని నెరవేర్చిన సమర్థుడు కూడా ఆయనే. మనం ఏం చేయాలి ఇప్పుడు? నమ్మాలంతే. నమ్మి ఏమనాలి ఇప్పుడు? నేను పరిశుద్ధుడను, పరిపూర్ణమైన వ్యక్తిని నేను. ఇప్పుడు ఎందుకంటే మనం చేసింది ఆయన. అవునండి. వెల చెల్లించింది ఆయన. ఆమేన్. ఎందుకంట నెక్స్ట్ వచనం చూడండి. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూడండి, ఈ విషయమై మనకు పరిశుద్ధాత్ముడు కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి ఆ సాక్ష్యం చూడండి. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకున్నాను. ఎందుకు జ్ఞాపకం చేసుకోడు? ఎందుకంటే మన పాపాలని మన అక్రమములను యేసు ప్రభు మీద మోపింది ఆయనే. ఓకే, జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు ఆయన మీద జ్ఞాపకం చేసుకున్నాడు మరి నమ్మాలంట. ఓకే, ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని మొర్రో అంటే నీకు తెలియదు బ్రదర్. పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపాలు జ్ఞాపకం చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని ఘనపరుస్తాంట. ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ టు గ్లోరిఫై జీసస్. ఆ యేసు ప్రభుని ఆయన మహింపరచాలంట. ఆయన మహింపరచాలంటే ఆయన చేసే శిలువ యాగాన్ని చెప్తాడంట. ఆయన శిలువ మీద ఏమేమి చేశాడో మన గురించి చెప్తాడంట. ఆయన్ని మహింపరుస్తాడంట. తద్వారా మనకి ఇన్ని చేశాడంటే మనం చూడండి ఏం చేస్తాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవా థ్యాంక్ యూ. మనం ఏమి ఇవ్వగలం ఆయనకి? అంతేండి. ఏమి ఇవ్వగలం? ఆయన చేసిన సమస్తాన్ని ఆయన చేశాడు. We can give nothing. మనం అది విశ్వసించడమే. ఆయన సమస్తం చేసేసాడు, మనం విశ్వసించాలి, తద్వారా మనం పొందుకుంటాం. అబ్రహాం నమ్మాడంట. మనం కూడా ఈ రోజు ఏం చేయాల్సింది? నమ్మాలి. మన సదాకాలమునకు మన సంపూర్ణులము, సదాకాలమునకు మన పరిశుద్ధులము, సదాకాలమునకు మన నీతిమంతులము, సదాకాలమునకు మన దేవుని వారసులము, క్రీస్తు తోటి వారసులము. సదాకాలము. ఇప్పుడు మనము కొంచెం పాపులము, కొంచెం ఇది లేదు. మనం నూతన సృష్టిగా చేయబడ్డాము. నూతన సృష్టి అంటే నూతన సృష్టే. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. యేసుక్రీస్తు నందు అంతే. ఆమేన్. దేవుడు చెప్పాడు ఇవన్నీ. అంటే వాగ్దానం చేసింది ఆయన. ఏమన్నాడు తెలుసా? నా తోడు అన్నాడండి ఆయన. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు అది కదండి. ఆయన చెప్తే అయిపోతుంది, చేస్తాడు. ఎందుకంటే ఆయన అబద్ధాలు ఆడడానికి అవసరం లేదు ఆయనకి. కానీ నా తోడు అన్నాడు. ఏంత మరి ఫర్ షూర్ అన్నమాట. 100% షూర్. అంత ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పాడు నా తోడు అని. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. విశ్వసించడం అంతే అండి. కానీ ఆయన అంటే అబద్ధం ఆవటకు ఆయన నరుడు కాడు. ఆయన చెప్పి వాగ్దానం ఏదో ఫ్రీగా ఏదో ఉట్టిగా రాయలే. ఇవన్నీ అంటే యేసు ప్రభు వెల చెల్లించాడండి. ఆయన వెల చెల్లించాడు కాబట్టి మనం ఈరోజు అది వాగ్దానాలన్నీ మన పట్ల ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. దేవుడు మంచితనం ఇదంతా. దాని ద్వారా విశ్వాసం వచ్చేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అది 7వ వచనంలో మీరు చదివినటువంటిది. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయాను. అంత అప్పుడు వర్షాలు లేవంట. అప్పుడు నో వచ్చేంత వర్షాలు లేవు. ఓకే అండి. ఏదో ఇంత నిండిపోయి అదేం చూడలే వాళ్ళు. నిండిపోతున్నారు ఇట్లా అంటే నవ్వారంట వాళ్ళు. ఓడ వేస్తున్నట్ట. అది దేవుడు చెప్పాడు, చేశాడంట.
ఓకే. అప్పటి వరకు వరదలు ఏం లేవు. అది నమ్మాడంట, నమ్మాడంట. ఈ బికేమ్ ఎయిర్ ఆఫ్ రైచియస్నెస్. వావ్. నీతికి వారసుడు అయ్యాడు, లోకం మీద నేరస్థాపన కూడా చేశాడు. అందుకే ఈ రోజు మన నేరస్థాపన మన మీద రాదు. ఎప్పుడైతే దేవుడు ఆయన కుమారుని పంపించి మన కొరకు ఆయన చనిపోయి మన కొరకు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశామని నమ్మాము. ఇప్పుడు నమ్మాము, అవును దేవా నాకు ప్యాలెస్ ఉంది అక్కడ, నేను వస్తున్నా, అక్కడ ప్రిపేర్ చేసావు. ఓడ వేసినట్టు అక్కడ ప్యాలెస్ అంట. ఆ రోజు ఓడల్లో ఏమైంది తెలుసా అండి, ఆయన పైన ఓపెన్ పెట్టాడంట, సైడ్న ఒకటి పెట్టాడంట, సైడ్న కూడా ఓడకి ఇరు పక్కన ఒకటి ఒక ద్వారం లాగా ఒకటి చిన్నలాగా. అది ఓడ ఏంటి, దాని సాదృశ్యం ఏంటంటే యేసు ప్రభు అంట. అప్పుడు యేసు ప్రభు ఓడ. టుడే దే ఆర్ ఇన్ క్రైస్ట్ అంట. నోవా ఆ రోజు క్రీస్తులో ఉన్నాడు కాబట్టి ప్రతి తుఫాన్ వచ్చినా ప్రతి అలలు వచ్చినా అది ఓడ కొట్టుకునే కానీ వాళ్ళకు కొట్టుకోలే. ఈ రోజు మనం క్రీస్తులో ఉన్నాము. ఏం సమస్య వచ్చినా యేసు ప్రభు మింగేశాడు, అన్ని ఆ పాపాలు మింగేశాడు, అన్ని ఆయన మీద తీసుకున్నాడు, అన్ని సమస్యలు అన్ని ఆయన మీద తీసుకున్నాడు. మనకైతే క్రీస్తులో ఉన్నాం కాబట్టి ఆ రోజు పావురం వెళ్ళిందంట, వెళ్ళి ఎవరు పరిశుద్ధాత్ముడు. ఈరోజు అంతా ఇట్స్ షాడో. అది ధర్మశాస్త్రం అంట రాబోచున్న మేళ్ళ ఛాయనే, కానీ నిజమైన స్వరూపం యేసు. యేసులో ఈ యొక్క రక్షణ. హానోకు 5వ వచనంలో ఏమంటా అంటే బై ఫెయిత్ అంట, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతనిని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఇప్పుడు చూడండి, ఈ ఫెయిత్ అనేది బై ఫెయిత్ అంట. ఓకే అండి. ఏంటి ఈనాకు ఏం చేశాడు బై ఫెయిత్ అంటే, చూశాడంటే ఈనాకు కూడా సువార్త ప్రకటింపబడను, యేసు ప్రభు వస్తాడని చెప్పబడను, ప్రభు వేవేల దూతలతో వస్తాడని జూడ్లో యూదా రాసిన పత్రిక 14వ వచనంలో కనుక చదువుకుంటే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనేను, ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అంటాడు. అప్పుడు రాలేదే, ఇంకా రాలే కదా. అదే కదండి. అంటే ఫెయిత్ తో ముందరి చూశాడు వచ్చాను అని. వచ్చినప్పుడు పరిశుద్ధులు ఇక్కడ ఉండరంట, అందుకే ఆయన కొనుగోబడ్డా అంట. పరిశుద్ధులుగా ముందుగానే ఆయన ఒక మాదిరిగా చూపించి కొనుగోబడ్డాడు. అంటే బై ఫెయిత్. అది కూడా బై ఫెయిత్. ఇప్పుడు చూస్తే మనకి అవును, ఎస్ వి బిలీవ్ దట్ వి విల్ బి విత్ జీసస్, వి బిలీవ్. ఆయన మనం కూడా ఇప్పుడు హీ ప్రొఫెసైడ్ అంట, ఇది ప్రవచనం. ఇప్పుడు అందుకే ఏం చేయాలంట, మనకు ప్రభు వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలంట. యేసు చనిపోయాడు మన కొరకు, యేసు చనిపోయాడు మన కొరకు. ఎందుకు మనకు చనిపోయాడంటే, రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. బై ఫెయిత్ వి బిలీవ్ దట్ జీసస్ రిజరెక్టెడ్ ఆన్ ద థర్డ్ డే. ద మూమెంట్ యు బిలీవ్ దట్ హీ గాట్ రిజరెక్టెడ్, అందుకే అంటాడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు నీతిమంతుడు అంట. ఆమేన్, ఆమేన్. సో ఆయన చనిపోయి తిరిగి లేచినని మనం నమ్మిన క్షణమే మనం నీతిమంతులుగా మనం తీర్చబడి ఉన్నాం. ఇది మన యొక్క విశ్వాసం. ఈ విశ్వాసమే మనల్ని మీరు పరలోక రాజ్యానికి ఆయన దగ్గరికి కొనుపోబడేటువంటి. నాకు తెలుసు అండి వేర్ ఐ విల్ బి టుమారో. ఆమేన్. Because I'm not a sinner anymore. Amen. I'm righteous. I'm the son of the living God. దేవుని కుమారుని నేను. Amen. I know. సజీవుడైన దేవుని కుమారులు. చనిపోయే దేవుడు కాదు మన దేవుడు. Amen. దేవునికి మరణం ఉండదు. అంటే ఇప్పుడు చనిపోయాడు, కానీ చనిపోయి తిరిగి లేచాడు దేహంతో. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఆయన చంపలే, తను తానే ఆయన సమర్పించుకున్నాడు. చంపేంత సీన్ ఎవరికి లేదు అక్కడ. బికాస్ అంత పని అయిన తర్వాత, అంటే ఎప్పుడైతే సమాప్తమాయను అంటాడు అంటే ఏంటి, పర్ఫెక్ట్ గా వెలచెల్లించాట, ప్రతి వాని కొరకు వెలచెల్లించాట. చేసిన తర్వాత సమాప్తమాయను అని తండ్రి
నా ఆత్మను నేను నీకు చేతికి అప్పగించుచున్నాను. అప్పుడే అప్పగించారు, ఈయన అప్పగించాడు. ఇటువంటి అంటే ఇలాగొని విశ్వాసం అనేటువంటి ఒక క్రమ పద్ధతిలో మనం ఎప్పుడైతే విశ్వసిస్తున్నామో, ఒక ప్రక్కని శారీరకంగా అద్భుతాలునండి అబ్రహాం గారి గురించి మీరు చెప్పినట్లుగా, ఒక ప్రక్కని నోవా గారి వల్లే నీతిని మనం కలిగినటువంటి వారు నీతిమంతులుగా ఉంటూ ఉన్నాం. అలాగే ఇప్పుడు హానోక్ గారి గురించి మీరు చెప్పినట్లుగా ఆ పరలోక రాజ్యాన్ని కూడా విశ్వాసం వలననే మనం సంపాదించాలి. ఓన్లీ బై అంటే ఏంటంటే ఈ విశ్వాసం ఏంటంటే ఓన్లీ బై గ్రేస్. అవును నేను అందుకే నమ్ముట నీ వల్ల అయితే. ఇద్దరు గుడ్డి వాళ్ళు వస్తారు, వచ్చి ప్రభువా నాకు కందృష్టి కావాలంటే నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా అంటాడు. ఆయన అడగాల, అంతే కదండి, ఆయన తెలుసు, అడగాలి, చేయగలడు, అడగాల. కానీ వాట్ ఈజ్ యువర్ బిలీఫ్? అవును ప్రభువా అంటాడు, నీ విశ్వాసము చొప్పున. ఆయన మాట్లాడినటువంటి మాట అంటే ఈయన పలికిన దానిని బట్టి నీ విశ్వాసం. ఇప్పుడు మనకి తెలుసు ఆయన స్వస్థపరుస్తాడని. ఎట్లా స్వస్థపరుస్తాడు ఏంటి అని బై వేస్ అండ్ మీన్స్ వీ థింక్ అనమాట. ఆమె ఏం చేసింది, ఆమె యేసు ప్రభు వచ్చి నా ఇంటికి వచ్చి నన్ను స్వస్థపరుస్తాడు, ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీ నమ్మితే, వచ్చి నా ఇంటికి వస్తాడని నమ్మితే వచ్చేవాడు. కానీ ఆమె ఏం చేసింది, నేను వెళ్తా, నేను ముట్టుకుంటా, కుష్ఠరోగులు ఆయన ముట్టుకుంటా, నేను ముట్టుకుంటా అని వెళ్ళిందంట. వెళ్ళేటప్పుడు ఏం చేసింది, ఆమె విశ్వాసం ఏంటంట, నేను ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుంటే, ఆమె విశ్వాసం అదే, వస్త్రపు చెంగుని ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను. ఆమె యూదురాలు, షీ ఇస్ ద జూ. అదే. సో వెళ్ళి ఏం చేసింది, 2000 మంది ఆయన వెనక ఉన్నారంట, వెళ్తుందంట లోపలి. ఆమె రక్తస్రావం ఎంత వీక్, 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. పోయి 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 రక్తం లేనివాడు ఎంత వీక్ అయిపోయి, అయినా ఆమె కాన్సన్ట్రేషన్ ఒకటే, ఆయన వస్త్రపు చెంగు, వస్త్రపు చెంగు, వస్త్రపు చెంగు చాలు. వెళ్ళిపోయిందంట. 2000 మందితో వెళ్ళి 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 పటక్కన ముట్టుకుందంట. ముట్టుకున్న మరు క్షణమే, వెంటనే, తక్షణమే అనుందండి అక్కడ, తక్షణమే ఆమె రక్తధార కట్టాడు ఇమ్మీడియట్లీ అంట. నాకు రోగం ఉంది, నాకు క్యాన్సర్ ఉంది అంటున్నామే కానీ ఆయన పొందించి గాంచితో నాకు స్వస్థత కలిగాను. క్యాన్సర్ ఉంది కరెక్టే, కానీ ఆయన పొందిన గాంచితో నాకు స్వస్థత కలిగాను, ఆయన పొందిన గాంచితో నాకు స్వస్థత కలిగాను అంటూనే ఉండాలంట, అంటూనే ఉండాలంట. దట్స్ అవర్ ప్రొఫెషన్ అంటారు. చూస్తే హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ వ్రాయబడినది, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఆయన పొందిన గాంచితో నాకు స్వస్థత కలిగాను, ఆయన పొందిన గాంచితో చెప్తూనే ఉన్నాడు. మనం అట్లా కన్ఫెస్ చేస్తుంటే దట్ బికమ్స్ అవర్ ఫెయిత్ ఏంటి, ఫెయిత్ మేక్స్ us కన్ఫెస్ అంట. ఓకే, హృదయంలో విశ్వసిస్తే నోట్ మాట్లాడుతున్నాడు. సో యు విల్ నాట్ కీప్ క్వైట్. ఎప్పుడైతే మాట్లాడతావో ఆ పవర్. ఇప్పుడు ఏంటంటే దేవుని మాట అంట ఈ 2 ఇంచుల ఖడ్గం అంట, 2H sword. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. పట్టుకోవాలంతే. అంటే చూడు, ఆయన ఎందుకు వెళ్ళా అంట, తిరిగి లేచింది ఆయన మన నీతిమంతులుగా చేయడానికి చేశాడు, నీతిమంతులుగా తిరిగి. ఎందుకంటే మన ప్రతి ఒక్క వాగ్దానము ఆయన ద్వారానే వచ్చింది మనకి, మన క్రియలను బట్టి కాదు. సో కాబట్టి ఏంది, మనం ఎప్పుడైతే దేనైతే ఒప్పుకుంటామో, యేసు ప్రభువు నా గురించి తిరిగి లేచాడు, ఆయన పొందిన గాంచితో నాకు స్వస్థత కలిగాను అని ఎప్పుడైతే రూఢిగా నమ్ముతావో, ఏమొచ్చినా బాడీలో అది పోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎందుకంట 10:23 చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని గనక మనం చూస్తే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక చూడండి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకోవాలంటే డాక్టర్ నువ్వు రేపు నేను చావను. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన సమర్థుడు. ఈ విషయం ఎలాగైనా విశ్వసించినట్లయితే ఒకవేళ లోకానికి ఇది ఒక వెర్రితనం లాగా అన్నట్టుగా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొదటి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక అండి 1వ అధ్యాయం 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ప్లీజ్ గాడ్ అంటాడు ఇంగ్లీష్లో. ఆయన దయాపూర్వక సంకల్పం ఏంటంటే, ఈ లోకము ఈ జ్ఞానం చేత అండి, ఈ లోక జ్ఞానము ఇది వెర్రితనమే,
కానీ నమ్మిన మనకు దేవుని శక్తి అంట. దేవుని యొక్క శక్తి అండి. పైన ఉన్నటువంటి మాట అండి 18 వచనండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. అందుకే సిలువను గూర్చిన మాట చెప్తూ ఉండాలి. యేసు ప్రభు సిలువ మీద ఏం చేశాడు, యేసు ప్రభు. ఇప్పుడు చర్చిల్లో చెప్పాల్సింది యేసు ప్రభు గురించే అండి. ఇట్ ఈస్ అబౌట్ ఆల్ అబౌట్ జీసస్. ఆమేన్. అంతా యేసుని గురించి. ఇప్పుడు ఫెయిత్ వితౌట్ జీసస్ దేర్ ఇస్ నో ఫెయిత్. అంతే అండి. యేసు ప్రభు నమ్మిన తర్వాత ఫెయిత్. ఆమేన్. యేసు ప్రభు మన ఫెయిత్ మస్ట్ బి యాంకర్డ్ ఇన్ జీసస్. ఆమేన్. ఇప్పుడు ఈ సిలువ గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ఏం పని లేదని మాట్లాడు, కానీ ఎవడైతే నమ్ముతాడో వానికి అదే దేవుని యొక్క శక్తి, రక్షణ వస్తుందంట. ఆమేన్. రక్షణ కలిగి, కానీ నమ్మని వాడికి శిక్ష. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు సిలువలో చేసినటువంటి కార్యం నందు మనం విశ్వసిస్తున్నామో, విశ్వసించుట వలన మనకు అద్భుతాలు జరుగుతున్నాయండి, మనకు రక్షణ కలుగుతున్నటువంటిది, మనం నీతివంతులంగా తీర్చబడుతున్నాం, మనం పరలోకానికి చేర్చబడుతున్నాం. ఈ రోజుని ఈ ఆశీర్వాద సువార్త జయబేరిలో ఇట్టి అద్భుతమైనటువంటి సువార్తని ఆలకించినటువంటి ప్రజలారా, మీరు యేసునందు విశ్వాసం ఉంచండి, సువార్తని నమ్మండి, ఈ అద్భుతాలన్నీ కూడా మీ సొంతం చేసుకుందరు. కానీ Father, we thank you. తండ్రి నీకు వందనాలు. We thank you for the spirit of grace, Lord God. నాయనా నీ కృప ఆత్మను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. By which, Father, we got the gift of faith. నాయనా దానిని బట్టి విశ్వాసం అనేటువంటి ఒక వరము మేము పొందుకొని ఉన్నాం. We thank you for this gift, Lord God. ప్రభువా ఈ యొక్క వరమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. As we use this gift, Lord, ప్రభువా ఈ యొక్క వరమును మేము వాడుచూ ఉంటుండగా we are enjoying the benefits in our life. మా యొక్క జీవితంలో అనేకమైన ప్రయోజనాలు మేము అనుభవిస్తున్నాం. We believe the gospel of Christ, Lord God. యేసు క్రీస్తు వారిని గురించిన సువార్త మేము నమ్మి ఉన్నాం. We believe in the cross. ఆ యొక్క సిలువను మేము నమ్ముచున్నాము. We believe the benefits of the cross. అలాగనే సిలువలో మాకు కలిగే ప్రయోజనాలు మేము నమ్ముచున్నాము. As we partake in communion, Father, we believe the benefits of communion, Lord God. అలాగనే ప్రభు సంస్కార ఆరాధనగా రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు వాటి వలన కలిగే ప్రయోజనాలు మేము నమ్ముచున్నాము. And we thank you for your Son and our Lord and Savior Jesus Christ, Father. మా యొక్క రక్షకుడును ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. So we ask you, Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని అడుగుచు ఉన్నాము, enlighten our eyes so that we will live to glorify Jesus. యేసుని మహిమపరచడానికి మేము జీవించున్నట్లుగా మా కన్నులు తెరువమని అడుగుచున్నాము. Right now, with the authority which you gave me, ఇప్పుడే మీరు నాకు ఇచ్చిన అధికారముతో I release the anointing upon the viewers, Lord God. నా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీరి మీదకి అభిషేకం నేను విడుదల చేస్తున్నాను. An anointing of grace, అలాగే కృప అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. anointing of faith, విశ్వాసం అనే అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. anointing to destroy every sickness in their body, వారి యొక్క దేహంలో ఉన్న ప్రతి రోగాన్ని లయపరచునట్లుగా అభిషేకాన్ని విడుదల anointing చేస్తున్నాను. to destroy every yoke upon them, వారి మీద ఉన్న ప్రతి కాడిని విరగొడుతూ ఉన్నాను. anointing to set them free in the name of Jesus. యేసు నామములో వారికి విడుదల నేను ప్రకటిస్తూ ఉన్నాను. Right now, ఇప్పుడే I speak నేను మాట్లాడుచున్నాను. salvation to flow in your life as tsunami, రక్షణ అనేటువంటిది ఒక సునామీ వలె మీలోనికి ప్రవహించును గాక. peace in your family, నీ కుటుంబంలో సమాధానం ఉండును గాక. and riches and honor in your family, ఐశ్వర్యము ఘనత మీకు కలుగును గాక. long life in your families, దీర్ఘాయుష్యు మీ కుటుంబీకులకు కలుగును in గాక. Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Is there anybody here? ఇక్కడ ఎవరైనా సరే ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్నారు, Maybe you are born in a Christian family. ఏమో ఒకవేళ మీరు క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగిన వారు You did not make Jesus as your Lord and Savior. కానీ ఇప్పటి వరకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నీ ప్రభువుగా నీ రక్షకునిగా అంగీకరించలేదేమో. This is the right time. ఇదే అనుకూలమైనటువంటి సమయం. If you want to make Jesus as your Lord and Savior, ఈ యేసుని నీ ప్రభువుగా నీ రక్షకునిగా నీవు అంగీకరించాలనుకుంటే say this prayer. ఈ ప్రార్థన మీరు మా వెనకాల చెప్పండి. It's nothing to do with religion. ఇది మతానికి సంబంధించింది కానే కాదు. It is to do with your salvation. ఇది నీ రక్షణకి నీ విశ్వాసానికి సంబంధించింది. Amen. ఆమేన్. Say this prayer. ఈ ప్రార్థన విశ్వాసంతో చెప్పండి. Dear Jesus, ప్రియమైన యేసు, I thank you నీకు వందనాలు that you died for my sins on the cross of the Calvary. నా పాపముల కొరకే కలువరి శిలువలో నీవు ప్రాణం పెట్టి ఉన్నావని నమ్ముచున్నాను. I believe, Lord Jesus, that you died on the cross and were buried and rose again on the third day. ప్రభువా, నీవు శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఉన్నావని నమ్ముచున్నాను. Now, Jesus, ఇప్పుడు యేసు come into my heart. నా హృదయంలోనికి రండి. Come into my life. నా జీవితంలోనికి రండి. Be the Lord of my life. నా జీవితానికి మీరు ప్రభువుగా ఉండండి. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Have a wonderful week. అద్భుతమైనటువంటి వారముగా మరలా మేము వచ్చే వారం మిమ్మల్ని కలుసుకునేటంత వరకు
దేవునిలో విశ్వాసముతో ఆనందించండి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాద సువార్త జయబెరనే ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నారు కదా. విశ్వాసమును బట్టి మీకు స్వస్థత కలిగి ఉన్నది. మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మీరు దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మీరు చేర్చబడి ఉన్నారు. అదే పలుకుతూ ఉండండి. అది అద్భుతాన్ని మీరు పొందుకునండి. మీరు పొందుకున్న అద్భుతాలని మేము ఇస్తున్న మా ఫోన్ నెంబర్స్ ద్వారా మీరు మాకు తెలియజేసినట్లయితే మేము మీతో పాటు మేము సంతోషిస్తూ ఉన్నాం. మీరు పొందుకున్నటువంటి మేలులను మాకు తెలియజేయండి. మీతో కలిసి మేము కూడా సంతోషించి ఆ దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.